రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. వినుషారెడ్డి గారు ఇంత ప్రచారం చేస్తున్నారు కదా, దేశంలో ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది, రామ్నాథ్ కోవింద్ గారితో కమిటీ వేసింది, లా కమిషన్ ఒపీనియన్ అడిగారు, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా జమిలి ఎన్నికలు వస్తున్నాయని ఓపెన్గా చెప్పలా. పాలసీ మ్యాటర్స్లో వెళ్తున్నారు. విపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. విపక్షాలు ఎక్కడ ప్రచారం చేయట్లా, కాకపోతే మేము వ్యతిరేకమని చెప్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది అంటే నాకు ఎందుకు ఎక్కడ బీజేపీ దాన్ని ఖండించిన దాఖలాలు నాకు కనిపించలేదండి. వెంకటకృష్ణ గారు, మీరు అన్నట్లు అది ఒక ఆలోచన. వన్ నేషన్ వన్ ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మేము అట్లే ఆర్టికల్ 370ని తీసేయాలని చెప్పి 1950 నుంచి కూడా ప్రయత్నించాము. ప్రజల ఆమోదంతో ఆ చట్టానికి అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా ఈ ప్రొసీజర్ టైం పడుతుంది. అది ఎన్నేళ్ళు అనేది మనకు తెలుస్తుంది. మీకు 82nd అమెండ్మెంట్ పెట్టినప్పుడు అందరికీ తెలుస్తుంది. అది పక్కన పెట్టేయండి. ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్. అది చట్ట ఆమోదంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న సెకండ్ పాయింట్కి వద్దాం. ఇది ఎక్కడా లేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇటువంటి వింత పోకడలు చూస్తున్నాం. ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారిది ప్లే చేశారు కాబట్టి నేను చూస్తున్నా. కుట్ర పెట్టేశారంట, కుట్రలు చేసేస్తున్నారంట, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడే వచ్చేస్తుందంట ఆయన దింపడానికి. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత అందరూ నోటీస్ చేసే ఉంటారు. మీరు చూసారనుకోండి, మహారాష్ట్ర ఎన్నికలకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరే స్టార్ క్యాంపైనర్ ఉన్నారు. ఆ స్టార్ క్యాంపైనర్ గారు 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి వెళ్ళారంట. అక్కడ తెలుగు వాళ్ళు చాలా ప్రామినెంట్ గా ఇద్దరు స్టార్ క్యాంపైనర్లు. తెలంగాణ అన్నా నేను, అందుకే తెలంగాణ అన్నాను. తెలంగాణ కాంగ్రెస్ నుంచి స్పెసిఫిక్ మీరు ఇద్దరు అన్నారు కాబట్టి నేను కంపారిజన్ చేస్తా. ఓకే, తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఎన్డీఏ నుంచి ఇద్దరు వెళ్ళిండాల్సింది, ఒకరు అనుకోకుండా పర్సనల్ గ్రీవెన్స్ వల్ల ఒకరు వెళ్ళారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒకరు వెళ్ళారు. ఇద్దరు 10 అసెంబ్లీలలో క్యాంపెయిన్ చేశారంట. ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉన్న చోటే క్యాంపెయిన్ చేశారంట. మరేమో ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళిన నేత క్యాంపెయిన్ చేసిన చోట 10 out of 10 100% స్ట్రైక్ రేట్ అంట. అది మనందరికీ తెలుసు. మన సో యు ఆర్ ఎండార్సింగ్ దట్ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని యు ఆర్ ఎండార్సింగ్. నేనేం ఇంకా చేయట్లేదు, మీరు కంప్లీట్ గా చెప్పేది వినండి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళిన చోట 1 out of 10 అక్కడ వాళ్ళు ఓడిపోయారంట. ఇది జరిగాక ఏం జరిగింది? తెలంగాణలో ఆల్రెడీ ఫెయిల్యూర్. మీరు అందరూ వింటున్నారు కదా, 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి నేను అధికారంలోకి మీరు మళ్ళీ తెలంగాణ రాజకీయాలకు వచ్చే తెలంగాణ రాజకీయాలు మాట్లాడడానికి అక్కడ వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారాన్ని మీరు ఎందుకు బీజేపీగా ఎందుకు ఖండించలేకపోతున్నారు? జమిలి ఎన్నికలు వస్తున్నాయనే ప్రచారాన్ని. వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, రేవంత్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది వదిలేయండి మేడం, అది వదిలేయండి. తెలంగాణలో జరగాల్సిందని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాజేబాయిద రాధాకృష్ణ గారి విశ్లేషణ కూడా ఉంది. అది వదిలేయండి ప్లీజ్. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అదానీ ఇండైట్మెంట్ లో ఆయన పేరు మీద చార్జెస్ వచ్చినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు, నేను ఇంకొక క్లిప్పింగ్ విన్నాను, ఐఎమ్ సారీ టు సే దిస్, నన్ను సన్మానించాల్సింది పోయి నా మీదనే ఇట్లా కేసులు వేస్తారా, మళ్ళీ సన్మానించాలంట, శాలువాలు కప్పాల్సింది పోయి మీరు నా మీద ఇలా రాస్తారా అని మిమ్మల్ని కూడా లాగారు ఆయన స్పెసిఫిక్ గా రాస్తూ. ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా ఈ ఇద్దరు తెలుగు ప్రస్తుత ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గారు కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేయాలి, ప్రజలని ఒక అంశం మీద నుంచి అటువైపు తెలంగాణలో వాళ్ళు ఫెయిల్యూర్ గవర్నమెంట్ నుంచి ఎలా దారి మళ్లించాలి, ఇటువైపు ఏమో అటువైపు యుఎస్ లో ఇండైట్మెంట్ ఎంత మామూలు విషయమా చెప్పండి. మన భారతదేశం ఖ్యాతిని అపఖ్యాతి చేసేసారు. ఎలా డైవర్ట్ చేయాలి, ఏదో ఒకటి తీసుకురావాలి, ప్రజలను మభ్యపెట్టాలి. దిస్ ఇస్ డైవర్షన్ పాలిటిక్స్ అండి. వి షుడ్ నాట్